హాయ్ అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ మేనేజ్మెంట్ స్కిల్ గురించి మాట్లాడుకో. ఏదైనా పని పూర్తి చేయడానికి కావాల్సింది తెలివితేటల లేక తెగింప? తెలివితేటలు ఉన్నటువంటి మనిషి తన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలడు. అదే తెగింపు ఉన్న మనిషి తన పనిని విజయవంతంగా పూర్తి చేయగలడు. అది ఎలా అనుకుంటున్నారా? ధర్మరాజు తన పనిని తెలివితేటలతో చేయగలిగితే భీమసేనుడు తన పనిని తెగింపుతో చేయగలుగుతాడు. ఇద్దరూ చివరికి లక్ష్యాన్ని చేరుకుంటారు. మనం అనుకున్న పని సాధించాలంటే మనకు కేవలం కావాల్సింది కలల కంటే సరిపోదు. అవి నిజమవ్వాలని కోరుకున్నా సరిపోదు. దానికోసం పరితపించే ఆశయం కలిగి ఉండాలి. ఒకడి జీవితంలో ఎన్నో సాధించాలని బలంగా కోరుకుంటాడు. దానికోసం అదే పనిగా కష్టపడుతుంటాడు. అహర్నిశలు ఆలోచిస్తుంటాడు. కానీ ఎప్పుడూ విజయం సాధించలేకపోతున్నాననే నిరాశతోనే బతుకుతుంటాడు. ఇంకొకడు జీవితంలో ఏదైనా సాధించగలనని నమ్ముతాడు. ఎందాకైనా వెళ్ళగలనని విశ్వసిస్తాడు. ఏది ఏమైనా విజయం నన్ను వరిస్తుంది, విజయాన్ని నేను విడిచిపెట్టనని పరితపిస్తాడు. పడతాడు, లేస్తాడు, కష్టపడతాడు. చివరికి అనుకున్నది ఏదో ఒక రోజు సాధిస్తాడు. తెలివితేటలు పని చేయడానికి కావలసినటువంటి దారిని చూపిస్తే, తెగింపు అదే పని పూర్తి చేయడానికి కావలసినటువంటి భరోసాని కల్పిస్తుంది. మనం పని ప్రారంభించాక అది పూర్తి చేయడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురవుతాం. అది సాధించాక పడ్డ కష్టాన్ని పూర్తిగా మరిచిపోతాం. విజయాన్ని ఆస్వాదిస్తూ ఆనందపడతాం. కానీ మళ్ళీ ఏ చిన్న అపజయం ఎదురైనా మనం తెలివితేటలకు పదును పెట్టవలసి వస్తుంది. కానీ తెగింపు నువ్వు అనుకోవడమే ఆలస్యం, నువ్వు ఆశపడడమే ఆలస్యం. ఆ క్షణం నుండి నీలో ధైర్యాన్ని కట్టలు తెంచుకొని, నీలో బలం కొండలు బద్దలు కొట్టుకొని మరీ విజయం పొందేంత వరకు నిద్ర పట్టనివ్వదు. పొందిన విజయాన్ని నిలబెట్టుకునేందుకు నిగ్రహం వదలదు. అదే పనిగా ఆలోచిస్తూ తెలివితేటలు పెంచుకుంటావో, ఒక్క క్షణం అడుగేసి ఆశయం వైపు తెగింపుతో పరుగు పెడతావో నీ ఇష్టం. తెలివితేటలు, తెగింపు రెండు కళ్ళ లాంటివి. తెలివితేటలు ఎంత అవసరమో తెగింపు అంత అవసరం. తెలివితేటలు ఉన్నవాడు తెగింపు ఉంటుందో లేదో చెప్పలేము. కానీ తెగింపు ఉన్నవాడు అంత ఖచ్చితంగా తెగించుకుని కూర్చున్నాడంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి గురించో, ఆ విషయం గురించో సరైన క్లారిటీతోనే ఉన్నాడని అర్థం. ఒక విషయాన్ని 1-2 సార్లు ఆలోచించడం మంచిదే. కానీ ఆలోచన పూర్తయ్యాక సందిగ్ధంలో పడకుండా తెగింపుతో ఆచరణ చేసిన వాడే గొప్పోడవుతాడు. ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించి కూర్చునే దానికంటే కార్యాచరణ చేస్తూ ఏది మంచో ఏది చెడో తెలుసుకుని అడిగేస్తూ వెళ్ళిపోవడం గెలుపంటే. ఈరోజు విజయం సాధించిన వాళ్ళందరూ ఒకప్పుడు సామాన్యులే కాదు, అతి సామాన్యులు. కానీ ఈరోజు ప్రపంచాన్నే లేదా దేశాన్ని శాసించేంత గొప్ప స్థానంలో ఉన్నారంటే వారి తెలివితేటలు శాతం కంటే వాళ్ళ తెగింపే ఎక్కువ శాతం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించుకొని కూర్చోరు. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళకేం కావాలో, వాళ్ళేం సాధించాలో అనే దానిపైనే వాళ్ళు దృష్టి పెడతారు. చేతకాని వాళ్ళే ఇది చేస్తే మెచ్చుకుంటారు, అది చేస్తే నవ్వుకుంటారు అని ఆలోచిస్తూ కూర్చుంటారు. గొప్పవాళ్ళు ఇప్పుడు గొప్ప పనులు చేయాలని ఆలోచనతో ఉండరు. వాళ్ళు చేసే ఏ పనైనా గొప్పగా మారుతుంది. అదే వాళ్ళ గొప్పతనం. దానికి కారణం ఆ పనిని ఎలాగైనా సాధించాలనే వారి తపన, అద్భుతంగా రావాలనే వాళ్ళ దీక్ష ఆ పనిని గొప్ప పనిగా మారుస్తుంది. అందుకే వారు తలపెట్టిన పనులు గొప్ప పనులు అవుతాయి. పని చిన్నదైనా పెద్దదైనా నువ్వు పూర్తి చేసే విధానం పెద్దదిగా ఉండాలి. నువ్వు ఆశించే ఆలోచన ఆకాశమంతా ఉండాలి. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని శాస్త్రం అంటుంది. ఎవరు ఎంత చెప్పినా తెగింపు లేనివాడు ఒక పనికి సరైన ముగింపు ఇవ్వలేడని గట్టిగా నమ్మి తీరా. థ్యాంక్ యూ వెరీ మచ్.